హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో వీర హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. అనేక ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. గౌలీగూడ రామమందిరం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. నగరంలో 12 కిలోమీటర్ల ఈ ర్యాలీ కొనసాగనుంది. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో వీర హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. అనేక ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. గౌలీగూడ రామమందిరం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. నగరంలో 12 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ కొనసాగనుంది. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో వీర హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. అనేక ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. గౌలీగూడ రామమందిరం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. నగరంలో 12 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ కొనసాగనుంది. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో వీర హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. అనేక ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి రామలక్ష్మి లైవ్ లో అందిస్తారు. రామలక్ష్మి, ఇప్పటికే హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శోభాయాత్ర అయితే ఇప్పటికే మొదలైపోయింది. గౌలీగూడ హనుమాన్ మందిర్ నుంచి శోభాయాత్ర అయితే ఇప్పుడే మొదలైందని చెప్పాలి. శోభాయాత్ర మొదలైన దగ్గర నుంచి కూడా ఎక్కడికక్కడ రోడ్ల పైన బందోబస్తు పోలీసులు అయితే ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఏర్పడకుండా. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక మొత్తం ఈ రోజు జరగబోయే ఈ హనుమాన్ యాత్రలో 13 కిలోమీటర్ల వరకు జరగబోయే ఈ హనుమాన్ యాత్ర గౌలీగూడ నుంచి మొదలుపెట్టి ఇది పుత్రిగౌడ చౌరస్తా నుంచి కోటి ఆంధ్రప్రదేశ్ చౌరస్తా, అలాగే డిఎంహెచ్ఎస్ దగ్గర నుంచి సుల్తాన్ నగర్ క్రాస్ రోడ్ వరకు, అలాగే రాంకోటి క్రాస్ రోడ్
రైట్ రామలక్ష్మి, థ్యాంక్ యూ.